హలో గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఇవాళ నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, మీరు సర్వర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, అవి మీరు క్లౌడ్లో ఫ్రీగా అయితే డిప్లాయ్ చేసుకుని హోస్ట్ అయితే చేయొచ్చు ఫ్రీగా. మీరు మామూలుగా హోస్ట్ చేసుకోవాలంటే మనీ అయితే పే చేయాలి. ఇవాళ నేను చెప్పే వెబ్సైట్స్ నుంచి మీరు మీ యొక్క సర్వర్ బేస్డ్ అంటే నోట్ జేఎస్ బేస్డ్ చేసిన వెబ్సైట్స్ అన్ని, నోట్ జేఎస్, యాంగులర్ జేఎస్, రియాక్ట్, ఇవి వీటి మీద బేస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు ఫ్రీగా క్లౌడ్లో అయితే డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా డిప్లాయ్ చేయాలో మీకు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఫ్రీగా. దానికన్నా ముందు నేను ఇవాళ ఒక ప్రాజెక్ట్ మీద అయితే డిప్లాయ్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్. దీని యొక్క సోర్స్ కోడ్ అయితే నా కాడ ఉంది. దీన్ని ఎట్లా మనం డిప్లాయ్ చేయాలో చూద్దాం. ఈ లింక్ నేను మీరు ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ జీరో నొక్కేసి పర్చేజ్ అని నొక్కండి. పర్చేజ్ అని నొక్కాక ఇక మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఇది ఒక జిప్ ఫైల్. మీరు దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మొత్తం చేసేయండి. మీరు ఫ్రీగా అయితే డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ప్రాజెక్ట్ బేస్డ్ వెబ్సైట్స్. దానికోసం మీరు మీ యొక్క ప్రాజెక్ట్ని అయితే లొకేట్ చేయండి. మీ ఫోల్డర్స్లో ఓపెన్ విత్ కోడ్ అయితే నొక్కండి. ఇది వచ్చేసి కోడ్ గైస్. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క కోడ్. పాస్వర్డ్ మేనేజర్ యొక్క సోర్స్ కోడ్ ఇది. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. దానికన్నా ముందు మనం డిపెండెన్సీస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇందులో నేను ఓన్లీ ఎక్స్ప్రెస్ చేసి వాడాను. ఎన్పిఎంఐ అనేది నొక్కండి. ఎన్పిఎంఐ వాడటం వల్ల మనకు ఆల్రెడీ ఉన్న డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ప్యాకేజ్ డాట్ జేసన్లోకి వస్తే ఇక్కడ డిపెండెన్సీస్ చూస్తే ఎక్స్ప్రెస్ ఒకటే ఉంది. సో నేను ఎక్స్ప్రెస్ చేసి ఒకటే వాడాను డిపెండెన్సీస్ ఈ ప్రాజెక్ట్కి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా రన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఒక హోస్ట్ 3000 వచ్చేసి ప్రాజెక్ట్ గైస్. ఈ ప్రాజెక్ట్ పాస్వర్డ్ మేనేజర్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా అయితే ఉండేది. ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క పేరు ఎంటర్ చేయాలి. పేరు ఎంటర్ చేశాక ఇట్లయితే వస్తుంది, వెల్కమ్ అఖిల్ అని వచ్చేది. ఇక్కడ మీరు ఒక యాప్ నేమ్ ఇచ్చేయండి, దాని యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేసి సేవ్ పాస్వర్డ్ నొక్కేస్తే మీరు సేవ్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్స్లో డిస్ప్లే అవుతుంది. ఇది మీ యొక్క లోకల్ స్టోరేజ్ని యూజ్ చేసి మీరు స్టోర్ చేసుకుంటారు. మీరు లోకల్ స్టోరేజ్ డిలీట్ చేసేంత వరకు మీ డేటా ఎక్కడికైతే వెళ్ళదు. మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఆ డేటా అనేది అక్కడే ఉండిద్ది. సో ఇలా అయితే మీరు ఒక ప్రాజెక్ట్ని అయితే డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా క్లౌడ్లో. అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందు మీరు ఒక గిట్ హబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ఉండిద్ది, దాని మీద నొక్కేసి న్యూ రిపాజిటరీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిపాజిటరీ నేమ్ వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ రీడ్మీ ఫైల్ మీద నొక్కేసి క్రియేట్ రిపాజిటరీ అనేది నొక్కండి. ఇప్పుడు మీరు యాడ్ ఫైల్ మీద నొక్కేసి అప్లోడ్ ఫైల్స్ అయితే నొక్కండి. ఇక్కడ మీరు చూజ్ యువర్ ఫైల్స్ అయితే చేయండి. సేమ్ ప్రాజెక్ట్ ఎక్కడుందో అక్కడికైతే లొకేట్ అయితే ఇక్కడ మీరు నోట్ మాడ్యూల్స్ తప్ప మిగతా ఏమైనా అయితే అప్లోడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇప్పుడు మీరైతే సక్సెస్ఫుల్గా గిట్హబ్లోకి అయితే రిపాజిటరీని అయితే సెట్ చేశారు. ఇప్పుడు మీరు డిప్లాయ్ అయితే చేయాలి. దానికోసం మీరు 2 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి. నెట్లిఫై అను వెర్సెల్. ఈ 2 వెబ్సైట్స్ అనేవి మీకు ఫ్రీగా హోస్ట్ అయితే చేస్తాయి మీ వెబ్సైట్స్. నేను వచ్చేసి నెట్లిఫై అయితే చూస్ చేసుకుంటాను. నెట్లిఫై అని సెట్ చేయండి. దాని తర్వాత నెట్లిఫై లాగిన్ అని అయితే నొక్కండి. ఇక్కడ మీరు నాకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు లాగౌట్ అయ్యి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీరు లాగిన్ విత్ గిట్హబ్ అని అయితే నొక్కండి. మీకు ఆల్రెడీ గిట్హబ్ అకౌంట్ ఉంటే గిట్హబ్ అకౌంట్తో లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయాక ఇక్కడ మీరు సైట్స్లోకి అయితే రండి డిప్లాయ్ చేయడానికి. ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ యాడ్ న్యూ సైట్ అని ఉండిద్ది. దీని మీద అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, అంటే మీరు ఆల్రెడీ గిట్హబ్లో పెట్టారు కాబట్టి ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపించింది.
ఎజ్యూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా, బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఇలా డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. గిట్ హబ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. మన ప్రాజెక్ట్ వచ్చేసి గిట్ హబ్‌లో ఉంది కాబట్టి వన్స్ ఆథరైజ్డ్ అయిపోయాక మీ యొక్క గిట్ హబ్‌లో ఉన్న రిపాజిటరీస్ మొత్తం ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మీరు లొకేట్ అయితే చేయండి ఎక్కడుందది. డైరెక్టరీ వచ్చేసి పబ్లిక్ అనేది ఇవ్వండి. బిల్డ్ కమాండ్ వచ్చేసి మారిద్ది. బట్ మన ప్రాజెక్ట్‌కి ఎటువంటి బిల్డ్ కమాండ్ అయితే లేదు. డిఫర్ అయ్యిద్ది. ప్రాజెక్ట్ బేస్ మీద బిల్డ్ కమాండ్ అనేది డిఫర్ అయిద్ది. బట్ పబ్లిష్ డైరెక్టరీ వచ్చేసి పబ్లిక్. ఎందుకంటే మన ఇండెక్స్.html అనేది పబ్లిక్ అనే ఫోల్డర్‌లోనే ఉంది కాబట్టి మనం పబ్లిష్ డైరెక్టరీ వచ్చేసి పబ్లిక్ అని ఇచ్చాం. దాని తర్వాత డిప్లాయ్ సైట్ అనేది క్లిక్ చేయండి. సైట్ డిప్లాయ్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ మీరు లాగ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు లాగ్ అయితే వస్తది డిప్లాయ్‌లో. డిప్లాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అయిపోయింది. మన పేరైతే ఎంటర్ చేద్దాం. సో, ఓకే. లోకల్ స్టోరేజ్‌లోకి అయితే తీసుకుంటుంది మన పేరు. అండ్ క్లిక్ ఆన్ సేవ్ పాస్వర్డ్. అండ్ పాస్వర్డ్ కూడా సేవ్ అయిపోయింది. లోకల్ స్టోరేజ్‌లో పాస్వర్డ్ కూడా స్టోరేజ్ చేసుకుంది. మనం కాపీ అవుతుందో లేదో చూద్దాం. సక్సెస్‌ఫుల్‌గా కాపీ అయితే అవుతుంది. డిలీట్ కూడా అవుతుందో లేదో చూద్దాం. డిలీట్ కూడా అవుతుంది. ఇట్లయితే మీరు మీ యొక్క ప్రాజెక్ట్‌ని అయితే ఫ్రీగా అయితే డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. అట్లనే మీకు వెబ్ డెవలప్‌మెంట్ రిసోర్సెస్ యొక్క లింక్ ఇక్కడ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. ఒక లార్జ్ కలెక్షన్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్ రిసోర్సెస్ అన్నీ మీకు ఇక్కడ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అట్లనే నా కమ్యూనిటీ ఒక లింక్ కూడా మీకు ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.